పరిశుద్ధాత్మ దేవుడు అంటే పశ్చాత్తాపము కలగజేసేవాడు. మనము పాపులమని మనకు తెలియజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యము ద్వారా మాట్లాడించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థనాత్మలు కలుగజేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్వస్థత ఎలా పొందుకోవాలి, పరలోక రాజ్యం ఎలా చేరాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, సువార్త ఎలా ప్రకటించాలి, ఇవన్నీ కూడా మనలోకి వచ్చి ఆయన జరిగిస్తాడండి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమడగాలి, మనం ఎలాగ సరిచేయబడతాము, మనం ఎలాగ దేవుళ్ళలోకి రాగలుగుతాము, ఇరుకు మార్గంలో ఎలాగ ప్రయాణం చేయగలుగుతాము. ఈ వల్ల కాదు, వయసు పెరుగుతున్న మనలో మార్పులు రాట్లా. హల్లెలూయా. ఎలాగ మనం సరిచేయబడతాం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎప్పుడైతే మనలోకి మనము చేర్చుకోగలుగుతామో, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుందండి, మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు.